ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌలాలి సురేఖ. ఈరోజు ఇంట్లో సమోసాలు చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఫస్ట్ పిండి గోధుమ పిండి ఫ్రెండ్స్. నేను మైదా పిండితో కూడా చేస్తాను. నేను అవైలబుల్గా ఇంట్లో గోధుమ పిండి ఉంది. గోధుమ పిండితోనే ట్రై చేశాను. ఇదివరకు ట్రై చేశాను, కుదిరింది. ఇప్పుడు కూడా చేస్తున్నాను, కుదురుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ గోధుమ పిండి తీసుకొని అందులో గోరువెచ్చని ఆయిల్ వేసుకొని ముద్దలాగా రావాలి, ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం చపాతీ చేస్తాం కదా, చపాతీ పిండి ముద్దలాగా కలుపుకొని దాన్ని ఉండలు ఉండలుగా చేసుకోవాలి. సేమ్ చపాతీ ప్రాసెస్సే. సో రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని మనం చపాతీలు కొట్టుకున్నట్టు కొట్టుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ చపాతీలు చేసిన విధంగానే చేసుకోవాలి. సేమ్ చపాతీ లాగా చేసుకున్నాను కదా, ఇప్పుడు దాన్ని ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. మనం పెద్ద సైజులో కావాలంటే చపాతీ పెద్దగా చేసుకోవాలి, మీడియం సైజ్ అంటే మీడియం సైజ్. సో అట్లా అదేవిధంగా చపాతీలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి మనము. సో ఇప్పుడు చపాతీలు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు హాఫ్గా కట్ చేస్తున్నాం. చూడండి ఏ విధంగా. సో ఆ విధంగా ఫ్రెండ్స్. సేమ్ మనము హోటల్ స్టైల్ చేయాలంటే అది మార్జిన్ పెట్టి కట్ చేయాలి, చాలా ప్రాసెస్. సో ఈ విధంగా చేస్తే సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. స్టఫింగ్ పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. మీకు స్టఫింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను చేసి మళ్ళీ వీడియో పెడతాను మీకు. సో కొంచెం తడి నీళ్ళలో చేతి అద్దించి అందులో తడి చేసి మొత్తం మార్జిన్ లాగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కార్నర్స్ ఉంటాయి కదా, కార్నర్స్కి వాటర్ అనేది అంటించాలి తడి. అట్లా తడి అంటిస్తే అది మంచిగా హత్తుకుంటుంది, ప్యాక్ అయిపోతుంది మంచిగా అందులో. ఆ విధంగా నేను చూపించే విధంగా మీరు అది ప్రాసెస్ చేయండి ఫ్రెండ్స్. సో షేప్ వచ్చింది చూడండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ట్రై చేయండి ఒకసారి ఖచ్చితంగా. ఎప్పుడు రొటీన్గా తినే స్నాక్స్ కాకుండా ఇట్లా కొంచెం వెరైటీగా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో. అదేవిధంగా నేను ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థం అవ్వడానికి.
సింపుల్ ఫ్రెండ్స్. చపాతీ చేయాలి, దాన్ని హాఫ్ కట్ చేయాలి, వాటర్ ఆ కార్నర్స్లో అద్దించాలి, అతికించాలి, అంతే సింపుల్. వాటిని ప్యాకింగ్ చేసేయాలి, మొత్తం స్టిక్ చేసేయాలి, వాటిని అతికించేసి. ఇదే విధంగా అన్ని చపాతీలు చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అన్నీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి మనము. ఆయిల్ హీట్ అయింది లేదా అనేది ఒక చిన్న బాల్ లాగా వేయండి. వేస్తే అది పైకి తేలితే ఆయిల్ రెడీగా ఉందని అర్థం. పైకి తేలింది చూడండి. తెలియడానికి నేను 2 బాల్స్ వేసాను. సో ఇప్పుడు మన రెడీగా ఉంది కదా, మనం ఇప్పుడు అందులో సమోసాలు వేసేయాలి. మంచి క్రిస్పీగా వస్తుంది ఫ్రెండ్స్, పైన గుల్లగా వస్తుంది. మనం ఆయిల్ వేసాం కదా, గోరువెచ్చని ఆయిల్. మెత్తగా రావు, చపాతీలాగా మెత్తగా ఉండవు. సేమ్ మనం హోటల్లో ఉన్న విధంగానే వస్తుంది గుల్లగా. ఇట్లా ఇప్పుడు బ్రౌనిష్ కలర్లో అయినాక తీసేయాలి. అదేవిధంగా అన్నీ కాల్చుకోవాలి ఫ్రెండ్స్. బ్రౌనిష్ కలర్లో వచ్చినప్పుడు తీసేయాలి.
ఇవన్నీ కాల్చుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి వేయించుకోవాలి ఫ్రెండ్స్. నంచుకోవడానికి చాలా టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ లాస్ట్లో ఆయిల్ హీట్లో ఉంటుంది కదా, అందులో మీకు సరిపడినన్ని పచ్చిమిర్చి వేసుకోండి. సేమ్ హోటల్ స్టైల్ ఉంటుంది టేస్ట్ వచ్చేసి. ఆ పచ్చిమిర్చిలో సాల్ట్ కలుపుకోండి. దగ్గరనే ఉండాలి ఫ్రెండ్స్. ఎక్కడికన్నా వెళ్ళామనుకో అవి మాడిపోతాయి. దగ్గర ఉండి కాల్చుకోవాలి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు. కొంచెం ఎమరవాటిగా ఉన్నా మాడిపోతాయి. లాస్ట్లో పచ్చిమిర్చి వేయించుకోండి ఫ్రెండ్స్. కొంచెం దూరంగా ఉండండి, వేసినప్పుడు ఫేస్ పైన చిడతాయి అవి. కార్నర్లో కట్ చేసేయండి ఫ్రెండ్స్. కట్ చేయకుండా వితౌట్ కటింగ్ వేస్తే అవి చిడతాయి ఫేస్ పైన మొత్తం. కొంచెం అవి ఫ్రై అయ్యేంత వరకు కొంచెం తీసేయాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి చాలా టేస్టీ కుదిరాయి. మా ఆయనకు తిన్నాక నేను మీకు చెప్తున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. లవ్ యూ ఆల్. బాయ్ ఫ్రెండ్స్.